నమస్కారం. మిత్రులారా, మార్చి 31, 2026 భారతదేశంలో నక్సలిజం అంతమైంది అని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రకటించారు. నిజమా? మనువాద ఆధిపత్య భావజాలం కలిగినటువంటి పాలక వర్గాలు కానివ్వండి, కమ్యూనిజం పని అయిపోయింది అంటున్నారు. నిజమా? అంతేకాదు, వేలాది మంది కమ్యూనిస్టులను, నక్సలైట్లను అంతం చేశాం, వందలాది మందిని సరెండర్ చేసుకున్నాం. కమ్యూనిస్టుల గురించి మర్చిపోండి, విప్లవకారుల గురించి మర్చిపోండి, నక్సలైట్ల గురించి మర్చిపోండి. నిజమా? కమ్యూనిజానికి కాలం చెల్లింది, కమ్యూనిస్టుల యొక్క చరిత్ర పరిసమాప్తం అయింది అంటున్నారు. నిజమా? అంతేకాదు, ఇక్కడ మనం ఆలోచించాల్సింది కమ్యూనిస్టుల పని అయిపోయిందా, కమ్యూనిజం పని అయిపోయిందా అనే అటువంటి దానికి సంబంధించి 100 సంవత్సరాల క్రితమే మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు విఐ లెనిన్ వాటన్నిటికి కూడా జవాబులు చెప్పాడు. ఆయన 156వ జయంతి సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం, వాటికి జవాబులు చెప్పుకుందాం. 156 సంవత్సరాల క్రితం 1870లో జీవించినటువంటి లెనిన్ గారి సిద్ధాంతం ఈ రోజు ప్రపంచానికి అవసరమా? ఆయన ఆలోచన, ఆచరణ ప్రపంచ శ్రామిక వర్గం ముందు, ప్రజల ముందు నిలబడి ఉందా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇంతకీ లెనిన్ అంటే ఎవరు అనేది మనం చూసినప్పుడు, ఆయన మార్క్సిస్ట్ మహోపాధ్యాయులలో ఒక ఉపాధ్యాయుడు, ఉద్యమకారుడు, వీరుడు, సిద్ధాంతకర్త. ఆయన జారు చక్రవర్తి ప్రభుత్వాన్ని కూల్చివేసి శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక విప్లవకారుడు, ఒక కార్మిక వర్గ పక్షపాతి. రష్యా విప్లవానికి నాయకత్వం వహించి నడిపించినటువంటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్. కార్మిక వర్గ విముక్తి పోరాటాలు ఉత్పత్తి చేసినటువంటి సిద్ధాంతవేత్తల్లో కార్ల్ హెన్రిచ్ మార్క్స్, కేహెచ్ మార్క్స్ ఆశయానికి సరి సమానమైనటువంటి వ్యక్తి లెనిన్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. లెనిన్ విప్లవానికి ఒక ఆయుధం, లెనిన్ కార్మిక వర్గానికి ఒక ప్రేరణ. లెనిన్ పేరు వింటేనే దోపిడి పాలక వర్గాల యొక్క, పెట్టుబడిదారి సామ్రాజ్యవాదుల యొక్క గుండెలు గుబిల్లునేటువంటి ఒక వీరుడు. ఆయన లక్ష్యం ఒకటే, దోపిడి పీడన లేని సమసమాజాన్ని ఏర్పాటు చేయటం, కార్మిక రాజ్యాన్ని ఏర్పాటు చేయటం, దోపిడి పాలక వర్గాలను కూలదోయటం. పెట్టుబడిదారి విధానం యొక్క అత్యున్నత దశే సామ్రాజ్యవాదం అని చెప్పాడు. ఇప్పుడు మనం సామ్రాజ్యవాద యుగంలో ఉన్నాం. అందుకే స్టాలిన్ చెప్తాడు, లెనినిజం అంటే సామ్రాజ్యవాద శకంలో మార్క్సిజమే అని. ఎవరైనా సరే, ఏ దేశమైనా సరే, ప్రజాస్వామ్యం పేరు చెప్పినా, ఎన్నికలు జరిపినా, ఈరోజు అధికారంలోకి వస్తున్నటువంటి వాళ్ళు ప్రజల కార్పొరేట్ శక్తుల అనేది మనం చూసినప్పుడు కార్పొరేట్ శక్తులే అధికారంలోకి వస్తా ఉన్నాయి. అందుకే లెనిన్ అంటాడు విప్లవం అవసరమని. ఎందుకు? ఓట్ల ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం ఏర్పడదు, ఓట్ల ద్వారా మాత్రమే ప్రజాపాలన రాదు, ఎన్నికల ద్వారా మాత్రమే ప్రజల కష్టాలు కన్నీళ్లు మారిపోవు. మరేం చేయాలి? విప్లవం. విప్లవం అంటే పోరాటం. అందుకని ఓట్లేసినటువంటి ప్రజలు, తాము ఓట్లేసి గెలిపించినటువంటి పాలక వర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలు, దేశ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నప్పుడు ఆ పాలక వర్గాలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు కొనసాగించడం ద్వారానే ప్రజాస్వామ్యం బ్రతికి బట్ట కట్టగలుగుతుంది అని చెప్పాడు. అందుకని ప్రజాస్వామ్యాన్ని ఓటేయటంతో మా ప్రజాస్వామ్యం అయిపోయింది, ఓట్ల ద్వారా వచ్చిందే ప్రజాస్వామ్య ప్రభుత్వం అనుకోవటానికి వీలు లేదు. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజలపైనే ఉంటుంది. అందుకని ప్రజలు నిరంతరం జాగ్రత్తతో ఉండాలి అని చెప్తాడు. ప్రస్తుతం మనం 2026లో ఉన్నాం. ఈ రోజు లెనిన్ జయంతి సందర్భంగా భారతదేశానికి మనం అప్లై చేసి చూసుకుంటే అది అవసరమా లేదా, లెనినిజం అవసరమా లేదా, లెనిన్ అవసరమా లేదా, విప్లవం అవసరమా లేదా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ పరం అవుతున్న స్థితి మనం చూస్తున్నాం. కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తల మూలజాతి కంపెనీల కనుసన్నల్లో ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కార్మిక ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలు అమలవుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. నిజమైన దేశభక్తులపై తీవ్ర నిర్బంధం పెరుగుతా ఉంది. అప్రకటిత ఎమర్జెన్సీ ఈ రోజు దేశంలో నెలకొని ఉందా అనే పరిస్థితులు ఉన్నాయి. ఇక బూటకపు ఎన్కౌంటర్లు, మన ప్రజలపైనే యుద్ధాలు, హత్యలు, ఎన్కౌంటర్ల పేర్లతో మనం చూస్తూనే ఉన్నాం. అనేక రకాలుగా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి విప్లవకారులపై తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని పెంచి అనివార్యంగా లొంగ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కోర్టులు, చట్టాలు, ఎలక్షన్ కమిషన్లు, ఈడీ, సిఐడి, ఐటీ, కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లన్నీ కూడా ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తూ వారి జేబు సంస్థలా అన్న విధంగా కొనసాగుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. లెనిన్ చెప్పినట్టు ఇప్పుడు మీరు చెప్పండి, మనకు ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది, రాజ్యము ఉంది, ఎన్నికలు జరిగాయి, ఎవరో ఒకరు అధికారంలోకి వస్తున్నారు. కానీ ఏం జరుగుతుంది అని అంటే కార్పొరేట్ శక్తుల ఆధీనంలో ప్రభుత్వాలు నడుస్తున్నాయి తప్ప ప్రజల
బావు కోసం గాని లేక ప్రజల కోసం గాని కాదు అనేది మనకు కనబడతా ఉంది. అందుకని ప్రభుత్వం పాలన మనం ఓట్లేసి గెలిపించినటువంటి నాయకుల చేతుల్లో ఉంటుందా? లేదు, ఆ నాయకులను వెనక ఉండి నడిపిస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంది అని మనకు కనపడతా ఉంది. అలాగే అంతర్జాతీయ పరిస్థితి కూడా చూసినప్పుడు ఎంతటి భయంకరమైనటువంటి మన కళ్ళ ముందు పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. వెనిజులా దేశంపై అమెరికన్ సామ్రాజ్యవాద శక్తి లేక పోలీసుగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురోను ఆయన భార్యను అనేక మందిని చంపి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్లి కేసు పెట్టి అమెరికా జైల్లో పెట్టిన స్థితి మనకు తెలుసు. ఇప్పుడు నెల రోజులకు పైగా ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా కలిసి యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. పసి పిల్లలను స్కూళ్లపై పాఠశాలలపై రాకెట్ దాడులు చేసి బాంబులేసి పసి పిల్లలను హత్య చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అంతేకాదు ఎవరినైనా హత్య చేస్తా నేను చెప్పితే వినకపోతే అని బహిరంగంగా ట్రంప్ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి తెలుసు. ఇదంతా ఎందుకు అని అంటే సహజ వనరులను దోచుకోవటం కోసమే కదా. ఇదంతా ఎందుకు? ఆయిల్ సంపదపై తమ అధికారాన్ని నిలబెట్టుకోవటం కొనసాగించడం కోసమే కదా. ఏ బహాన చెప్పినా ఏ కారణాలు చెప్పినా నిజానికి ఆ కారణాలన్నీ తప్పు అని వాళ్లే తేల్చినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. అసలు కారణం దోపిడీ, అసలు కారణం సహజ వనరులపై తమ కనుబట్టం, తమ ఆధీనంలో ఉంచుకోవటం, అసలు కారణం తమ యుద్ధాలను ప్రేరేపింపజేయటం ద్వారా ఆయుధాలను నమ్ముకొని సొమ్ము చేసుకోవటం అనేది మనకు తెలుసు. అందుకే తాత్కాలికంగా యుద్ధం ఆగినట్టు అనిపించినా యుద్ధమేం ఆగదు, నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు యుద్ధ పిపాసులు, వాళ్ళకి యుద్ధాలు కావాలి, వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవాలి, సంపదపై వాళ్ళ పెత్తనం కొనసాగాలి, వాళ్ళ దోపిడీ కొనసాగాలి, వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి ఎవరైనా. అందుకని సామ్రాజ్యవాద యుగంలో యుద్ధాలు అనివార్యమని లెనిన్ చెప్పారు. ఇదంతా లెనిన్ ఆనాడే చెప్పాడు కదా. ఈ రోజు మనం అనుభవిస్తున్నాం, మనం చూస్తున్నాం కదా. ఆ విధంగా పేదలు మరింత పేదలైపోతున్నారు, ధనికులు మరింత ధనికులైపోతున్నారు. పేద రాజ్యాలు, చిన్న రాజ్యాలు మరింత కుంచుకుపోతున్నాయి, పేద రాజ్యాలుగా మారిపోతున్నాయి. సామ్రాజ్యవాద దేశాలుగా ఉండేటువంటి దేశాలు, అమెరికన్ సామ్రాజ్యం లాంటి దేశాలు, ధనిక రాజ్యాలు మరింత ధనికులుగా కొనసాగుతా ఉన్నారు. ఇదే కదా లెనిన్ చెప్పింది. పేదలు పెరుగుతారు, విప్లవం పెరుగుతుంది, విప్లవం వస్తుంది. సామ్రాజ్యవాద యుగంలో విప్లవం తప్పించలేరు ఎవరు, విప్లవం అనివార్యమైంది అనే కదా లెనిన్ చెప్పింది. మరి ఈ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు, అమిత్ షా చెప్పినట్టు నక్సలైట్లు అంతమైపోతారా? కమ్యూనిస్టులు చచ్చిపోతారా? కమ్యూనిజం చచ్చిపోయిందా? కమ్యూనిజానికి కాలం చెల్లిందా? అది అవుట్డేటెడా? ఇక ఏ ఇజాలు ఉండవా అని అంటే ఇది ఎంత మూర్ఖత్వము లేక ఎంత ఒక తప్పుడు స్టేట్మెంట్ అని అంటే, చీకటి ఉన్నంత కాలం తాత్కాలికంగా వెలుగు, మబ్బులు అడ్డం వచ్చే సూర్యుడి వెలుగు కనిపించకపోవచ్చు కానీ ఆ మబ్బులు తొలగినాడు ఆ చీకటి తొలగిపోతుంది. అందుకని ఆ చీకటిని తరిమేసే వెలుగు తప్పనిసరి వస్తుంది. అలాగే దోపిడీ ఉన్నంత కాలం విప్లవాలు ఉంటాయి, దోపిడీ ప్రభుత్వాలు ఉన్నంత కాలం, దోపిడీ దేశాలు ఉన్నంత కాలం, దేశాధినేతలు ఉన్నంత కాలం విప్లవాలు వస్తాయి. కమ్యూనిస్టులు ఉండొచ్చు పోవచ్చు, కానీ కమ్యూనిజానికి చావు లేదు. వ్యక్తులుగా ఎవరైనా ఏమైనా ఉండొచ్చు పోవచ్చు. ఈ రోజు లెనిన్ మనకు లేరు, ఈ రోజు మార్క్స్ మనకు లేరు, ఈ రోజు ఎంగెల్స్ మనకు లేరు, ఈ రోజు జోసెఫ్ స్టాలిన్ లేరు, ఇంతెందుకు మావో జెడాంగ్ కూడా లేడు. అయితేనే ఈ రోజు అమెరికన్ సామ్రాజ్యవాదానికి ధీటుగా సవాలుగా చైనా తదితర దేశాలు నిలబడ్డటువంటి పరిస్థితి మనకు తెలుసు. అందుకని ప్రపంచ వ్యాప్తంగా దోపిడీ పీడన లేనటువంటి రాజ్యాన్ని కోసం నిలబడేటువంటి శక్తులు ఎప్పుడు ఉంటాయి. వాటిని ఎవరు నాశనం చేయలేరు, అది సాధ్యమయ్యే పని కాదు. వ్యక్తులు ఉండొచ్చు పోవచ్చు, కానీ కమ్యూనిజానికి కాలం చెల్లటం అనేది ఉండదు. దోపిడీ రద్దయినాడు మాత్రమే, దోపిడీ ప్రభుత్వాలు కూలిపోయినాడు మాత్రమే, దోపిడీ ఆగిపోయినాడు మాత్రమే, పీడనం లేనాడు మాత్రమే అది మరో రూపం తీసుకోవచ్చేమో కానీ ఎప్పుడు కూడా కమ్యూనిజానికి కాలం చెల్లదు, కమ్యూనిస్టులకు కూడా కాలం చెల్లదు. వ్యక్తులుగా ఉండొచ్చు పోవచ్చు ఎవరైనా. కాబట్టి విప్లవము అనివార్యము, తిరుగుబాటు అనివార్యము, ఆ దోపిడీ ప్రభుత్వాలు కూలదోయటం అనివార్యం. అది ఈ రోజా రేపా తర్వాత విషయం. ఏమైంది నైజాం నవాబ్ సంగతి? ఏమైంది? బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన భారతదేశాన్ని 250 సంవత్సరాలు పరిపాలించారు. మరి భారతదేశ ప్రజలు తిరుగుబాటు చేసి ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పారదోలలే? అది కమ్యూనిస్టు నాయకత్వమే కావాలనేమి లేదు, ప్రజా తిరుగుబాటు వస్తుంది. అందుకని ఏంటంటే ఖచ్చితంగా దోపిడీ ఉన్నంత కాలం తిరుగుబాట్లు ఉంటాయి అనే వాస్తవాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. సత్యానికి చావు లేదు అనే విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అబద్ధం ఎప్పుడు కూడా సత్యం కాదు అనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఈ రోజు కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా సహజంగా తమను తాము మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలుగా, మార్క్సిజాన్ని లెనినిజాన్ని ఆచరించే పార్టీలుగా చెప్పుకుంటారు, భావిస్తారు. అయితే మరి అలాంటి కమ్యూనిస్టులు ఎందుకు ఇలాంటి ఇబ్బందుల్లో ఉండిపోయారు? ఎందుకు రోజు రోజుకు కనుమరుగు అవుతున్నారు? ఎందుకు రోజు రోజుకు కుంచుకుపోతున్నారు? ఎందుకు ఆ కమ్యూనిజానికి అనేక దెబ్బలు తగులుతా ఉన్నాయి అనేది తప్పనిసరి లెనిన్ జయంతి సందర్భంగా ఆలోచించాల్సినటువంటి విషయమే. అయితే ఇందుకు కూడా లెనిన్ మహాశయుడు ఎప్పుడో జవాబు చెప్పాడు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది
అందుకని ఇప్పుడు ఏం చేయాలి అనే విషయానికి సంబంధించి లెనిన్ ఏం చేయాలి అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఏం చేయాలి అనే గ్రంథాన్ని రాశాడు. అలాగే లెనిన్ గ్రామీణ పేదలకు సంబంధించి రాశాడు. ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి, ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి, రాజ్యము విప్లవం, ప్రజాతంత్ర విప్లవంలో సోషల్ డెమోక్రసీ ఎత్తుగడలు, ఇలాంటి అనేక పుస్తకాలు రాశాడు. అందులో ముఖ్యమైనటువంటిది ఈరోజు ఏం చేయాలి అనేటువంటి పుస్తకాన్ని మనం చదివితే ఏం చేయాలో ఆయన ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. ఏం చేయాలి అని అంటే నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా విశ్లేషించటం, దానికి మార్క్సిజాన్ని అన్వయింపజేయటం. ఇది ఏం చేయాలి అనేటువంటి పుస్తకంలో లెనిన్ మహాశయుడు చెప్తాడు. నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా విశ్లేషించటం, మార్క్సిజాన్ని దానికి అన్వయింపచేయటం. మరి ఈ మాత్రం మన భారతీయ కమ్యూనిస్టులకు తెలియదంటామా? మరి ఈ మాత్రం మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలుగా, మావోయిస్టు పార్టీలుగా, లేక పెద్ద పెద్ద నాయకులుగా ఉండేటువంటి వాళ్ళందరికీ తెలియదంటామా? ఈ మాత్రం మార్క్సిస్ట్ పండితులుగా లేక మహోపాధ్యాయులుగా అని మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి కొందరికి తెలియదందామా? లేదు, తెలుసు. వీటన్నిటిని నమిలి మింగి సారాన్ని వాళ్ళు జీర్ణించుకోగలిగారు. మరి అయినా ఎందుకు భారతదేశంలో విప్లవం విజయవంతం కావట్లేదు? అయినా ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోవట్లేదు? అయినా ఎందుకు కమ్యూనిస్ట్ నాయకులు ఇలాంటి ఇబ్బందులను లేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటే దానికి స్టాలిన్ ఒక జవాబు చెప్తాడు. ఏం చెప్తాడు అని అంటే, లెనినిజం పునాదులు అనే గ్రంథంలో లెనిన్ ఎత్తుగడలు 3 విషయాలపైన ఆధారపడి ఉన్నాయి. వాటిని 1 జాతీయ ప్రత్యేక లక్షణాలు, స్వభావాలు. 2 విప్లవ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవటానికి మిత్రపక్షాలను కలిపేందుకు గల అవకాశం ఎంత చిన్నదైనా వదులుకోరాదు. విప్లవ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవటానికి మిత్రపక్షాలను కలిపేందుకు ఎంత చిన్న అవకాశమైనా వదులుకోరాదు. ఈ ప్రయత్నంలో సదరు పక్షాలు తాత్కాలికంగా కలుస్తాయా, నిలకడ లేకుండా ఉన్నాయా, నమ్మదగినవి కాదా, ఇవేవి విషయాలను పట్టించుకోని అవసరం లేదు. ఏ మేరకు కలిసి వస్తే ఆ మేరకు, ఎంత దూరం కలిసి వస్తే అంత దూరం కలుపుకోవటానికి ప్రయత్నం చేయాలి అనేది 2ది. 3వది, ప్రజా సమూహాలకు ఆచరణాత్మకమైన రాజకీయ అనుభవం రావడానికి కావలసిన శిక్షణ, ప్రచారం, ఉద్యమించటం మాత్రమే సరిపోదు అని చెప్తాడు. ఇది లెనిన్ రచన కూర్పు 4వ సంపుటం పేజీ 211, 212లో ఈ విషయాలు చెప్పబడ్డాయి. అందుకే మరి ఈ విషయాలు భారతదేశ కమ్యూనిస్టులకు తెలియదా? తెలుసు. మరి తెలిసినా ఎందుకు చేయలేకపోయారు? మార్క్స్ సిద్ధాంతాన్ని స్వతంత్రంగా విస్తృతపరచడం అత్యంత అవసరం. మార్క్స్ సిద్ధాంతాన్ని స్వతంత్రంగా విస్తృతపరచడం అత్యంత అవసరం అని లెనిన్ చెప్తారు. కానీ మన దేశంలో చాలా మంది కమ్యూనిస్టులు మార్క్స్ సిద్ధాంతాన్ని ఒక పిడివాదంగా మార్చేస్తున్నారు. మార్క్స్ సిద్ధాంతాన్ని ప్రశ్నించలేనిదిగా మార్చేస్తున్నారు. మార్క్స్ సిద్ధాంతాన్ని మక్కి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానివల్ల అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటున్న మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే మార్క్స్ సిద్ధాంతం సాధారణ మార్గదర్శక సూత్రాలను మాత్రమే వివరిస్తుంది. అదొక సూత్రాన్ని వివరిస్తుంది, ఆచరణలో పెట్టాలిగా. కాబట్టి ఆ సూత్రాన్ని ఇంగ్లాండ్లో అన్వయించినట్టుగానే ఫ్రాన్స్ లో అన్వయించాలి అని అంటే కుదరదు. లెనిన్ చెప్తాడు. అలాగే ఫ్రాన్స్ లో జర్మనీకి భిన్నంగా ఉంటుంది, జర్మనీలో రష్యాకు భిన్నంగా ఉంటుంది, భారతదేశంలో వాటన్నిటికీ భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఆయా దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అన్వయింప చేయాలి తప్ప జర్మనీలో జరిగినట్టుగానే, ఫ్రాన్స్ లో జరిగినట్టుగానే, ఇంగ్లాండ్ లో జరిగినట్టుగానే, రష్యాలో జరిగినట్టుగానే, చైనాలో జరిగినట్టుగానే మన దగ్గర కూడా జరుగుతుంది అని భావించడం తప్ప. అలా భావించడం వల్లనే చైనా చైర్మన్ మావో జెడాంగ్ మన చైర్మన్ ప్రకటించారు. అలా భావించడం వల్లే సాయుధ పోరాటమే ఏకైక మార్గం అని ప్రకటించారు. అలా భావించడం వల్లే భారతదేశం రాజ్యాంగాన్ని గాని, ప్రజాస్వామ్యాన్ని గాని, ఎన్నికలను గాని అపహాస్యం చేసి వాటికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా భావించడం వల్లే నేల విడిచి సాము చేసిన పరిస్థితి ఉంది. ప్రజల చైతన్యంతో, దేశ భౌతిక పరిస్థితులతోటి సంబంధం లేకుండా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మనం గమనంలో ఉంచుకోవాలి. అంతేకాదు మరొక ముఖ్యమైనటువంటి విషయం, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి భారతదేశంలో ఉంది. ఏంటి ఆ ప్రత్యేక పరిస్థితి? కులం. కులాన్ని కమ్యూనిస్టులు, భారతదేశ కమ్యూనిస్టులు కులాన్ని పట్టించుకోవటం లేదు, ఈనాటి కూడా పట్టించుకోవటం లేదు అని ఒక విమర్శ ఉంది. కులమే ఈ రోజు పాలక వర్గాల అధికారంలో రావడానికి ఒక ప్రధాన కారణంగా ఉంది అనేది కూడా ఉంది. అయితే మార్క్స్ కంటే ముందే, మార్క్స్ తర్వాత కూడా కులాన్ని పట్టించుకొని కుల వివక్షతలకు వ్యతిరేకంగా, కుల దోపిడీలకు వ్యతిరేకంగా, కుల దురహంకార దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేయటమే, ఉద్యమించడమే కాకుండా కుల నిర్మూలన కోసం పనిచేసినటువంటి భారతదేశ తత్వవేత్తలు అనేక మంది ఉన్నారు. బుద్ధుడు,
బసవేశ్వరుడు, సంతు కబీర్ దాస్, సంతు రవిదాస్, వేమన, జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, నారాయణ గురు, పెరియార్, రామస్వామి, సాహు మహారాజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇలా అనేక మంది భారతదేశ తత్వవేత్తలు లేక భారతదేశంలో కులానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చాలా మంది ఉన్నారు. చాలా చాలా పేర్లతో పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో పోరాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి. వాటిలో కమ్యూనిస్టుల పాత్ర ఏమిటి అని అడుగుతున్నారు. దేనికి ప్రాముఖ్యత ఇస్తారో అని అంటున్నారు. కమ్యూనిస్టులు కులానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మాట నిజమే అయినప్పటికీ కులం కంటే వారు వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనేది ఒకటి ఉంది. ఎందుకు? కులం అనేది ఉపరితలంలో ఉన్నటువంటిది, వర్గం అనేది పునాది, ఆర్థిక పునాదితో సంబంధం కలిగి ఉంది. కనుక విప్లవం విజయవంతం అయితే కులం కూలిపోతుంది, మతం మారిపోతుంది అని కమ్యూనిస్టులు చాలా మంది భావించారు. కానీ ఇటీవల కాలంలో వర్గ కుల పోరాటాలు జవలిగా నడిపించాలి అని ఒక నిర్ణయాలు చేసుకొని, తీర్మానాలు చేసుకొని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉన్నాయి. అంతేకాదు కులం గురించి మాట్లాడటం అంటే, ఈ మహానుభావుల గురించి మాట్లాడటం అంటే, అంబేద్కర్ గురించి మాట్లాడటం అంటే కులవాదులు అంటున్నారు, దళితవాదం అంటున్నారు. కానీ నిజంగా మాట్లాడాల్సింది ఎవరు? దళితులో కులవాదులో కాదు కదా. మాట్లాడవలసింది సమాజాన్ని సమూలంగా మార్చడానికి ఉద్యమిస్తున్నటువంటి కమ్యూనిస్టులు కదా మాట్లాడాల్సింది, కమ్యూనిస్టులు కదా పాడాల్సింది. కాబట్టి మాట్లాడేటువంటి వాళ్ళకు ముద్రలు వేయటం ఎంత మాత్రం కూడా సరికాదని మేధావి వర్గం చెప్తా ఉంది, వాస్తవాలు చెప్తా ఉన్నాయి. మరి బుద్ధ వారసత్వం నుండి అంబేద్కర్ దాకా ఉండేటువంటి మహనీయుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులను, శక్తులను, సంస్థలను కలుపుకపోవాలనే కదా లెనిన్ ఆ రోజు చెప్పింది. కలుపుకపోవాలనే కదా లెనిన్ ఆ 3 ముఖ్యమైనటువంటి విషయాల్లో చెప్పినటువంటి అంశము. వాళ్ళు చివరి దాకా కలిసి వస్తారా? వాళ్ళు అవకాశవాదంతో ఉంటారా? వాళ్ళు కులవాదులుగా ఉంటారా? అది ఏమైనా ఉండదు. ఎంత కలిసి వస్తే గంత కలుపుకోవాలి కదా. అలా కలుపుకోవటానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమిటి? మనవి ఎక్స్క్లూజివ్ రాజకీయాలా, ఇంక్లూజివ్ రాజకీయాలా? ఒక్కసారి కమ్యూనిస్ట్ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తమను తాము బలహీనపరుచుకుంటున్నారు అనేక రకరకాల కారణాలతోటి. కానీ ఇంక్లూజివ్ చేసుకొని తాము బలపరుచుకోవడానికి మాత్రం ఆలోచన చేయట్లేదు అనేది కూడా వాస్తవం. మిత్రులారా, మార్క్సిజం లెనినిజం శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతం. అది పిడివాతం కాదు, మొత్తం ప్రపంచానికి వర్తింపజేసేటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి సిద్ధాంతం. ఆయా దేశాల నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాల్సినటువంటి సిద్ధాంతం. అందుకని వర్గ దృక్పథాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వర్గ ఆలోచనని, వర్గ చైతన్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి ఆలోచన ఉంది. వర్గ పోరాటాలను ఉద్ధృతపరచాల్సినటువంటి ఆలోచన ఉంది. అయితే ఇక్కడ వర్గ పోరాటం అంటే ఏమిటి, వర్గ దృక్పథం అంటే ఏమిటి అనే విషయం కాడ కూడా కమ్యూనిస్టులలో, వామపక్షాలలో, విప్లవ కమ్యూనిస్ట్ శ్రేణులలో, వామపక్ష శ్రేణులలో తరతమ భేదాలు ఉన్నాయి. కానీ మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు ఏం చెప్పారు? ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో దోపిడీ పాలక వర్గాల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించటం, పనిచేయటం మే వర్గ పోరాటం. కానీ ఈ రోజు మన దేశ వామపక్షాలు, మన దేశ కమ్యూనిస్టులు ఏం చేస్తున్నాయో మన కళ్ళ ముందు ఉంది. కార్మికుల యొక్క, కష్టజీవుల యొక్క ఆకలి తీర్చడం కోసం ఆర్థిక పోరాటాలపైనే ఎక్కువ కేంద్రీకరిస్తున్నారు. అదొక కూలి పోరాటంగా లేక వాళ్ళని ఆకట్టుకోవటానికి అదొక ప్రధానమైనటువంటి దానిగా చేస్తూ అదే వర్గ పోరాటం. వర్గ పోరాటంలో అదొక భాగమే తప్ప అదే వర్గ పోరాటం కాదు. మీరు ఆ పొట్ట కోసం పోరాటం చేయండి, వాళ్ళ పొట్టల కోసం. వాళ్ళ బుర్రలను మేము బూజు పట్టినటువంటి కుల, మత, సాంప్రదాయాల పేరుతోటి, ఆచారాల పేరుతోటి, కట్టుబాట్ల పేరుతోటి, సనాతన ధర్మం పేరుతోటి మేము వాళ్ళ బుర్రలో నింపుతాం అనే మనవాద పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. కార్మిక యొక్క, కష్టజీవుల యొక్క బుర్రలు వాళ్ళకు చెప్పాం, వాళ్ళ పొట్టలు మనం పట్టుకుంటున్నాం. కాదు మనకు కావాల్సింది పొట్టతో పాటు బుర్ర కూడా మనకు అవసరం ఉంది. బుర్రతో పాటు భుజాలు కూడా మనకు అవసరం ఉన్నాయి. వాటితో పాటు కాళ్ళు కూడా మనకు అవసరం ఉంది. అందుకనే రాజకీయ పోరాటం చేయాలి, అందుకనే సామాజిక పోరాటాలు చేయాలి, సాంస్కృతిక పోరాటాలు చేయాలి. సాంస్కృతిక చైతన్యంని వాళ్ళకు వదిలిపెట్టొద్దు, పాలక వర్గాలకు వదిలిపెట్టొద్దు. దాని ఫలితమే ఈ రోజు కులమతాల చిచ్చు పెట్టి, ఉన్మాదాలు పెంచి, ప్రజలను విభజించి పాలక వర్గాలు మరింత కాలం దోపిడీ కొనసాగించడం కోసం, అధికారంలో రావటం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోరాదు. ఏమైనా లెనిన్ జయంతి సందర్భంగా ఒక్క విషయాన్ని మనం గౌరవంలో ఉంచుకోవాలి. విప్లవ సిద్ధాంతం లేకుండా, విప్లవ ఆచరణ లేకుండా విప్లవ పార్టీ గాని, విప్లవ సంఘం గాని, విప్లవ సంస్థ గాని, విప్లవకారుడు గాని ఉండడు. లెనిన్ ఒక వ్యక్తి కాదు. లెనిన్ విప్లవానికి ఒక ఆయుధం. లెనిన్ ప్రపంచానికి ఒక దిక్సూచి. లెనిన్ కార్మిక వర్గానికి ఒక నాయకుడు. ఆ విధంగా లెనిన్ భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా దిక్సూచి అనే విషయాన్ని మనం గమనంలో ఉంచుకుంటూ, ఈ సందర్భంగా మహానీయుని యొక్క జయంతి ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతా ఉంది. ఆ జయంతి ఉత్సవాల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని మనవి చేస్తూ, ఆ మహానీయునికి జోహర్లు అర్పిస్తూ, లాల్ సలాం తెలియజేస్తూ, లెనినిజాన్ని, మార్క్సిజాన్ని భారతదేశంలో ఉండేటువంటి కమ్యూనిస్టు వామపక్షాలు
మక్కికి మక్కి కాకుండా మన దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారని, ఆ విధంగా వామపక్ష బహుజన శక్తులను కలుపుకుంటారని, లాల్ నీల్ మైత్రికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశంగా భావించి దాన్ని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.